హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్ఎస్ స్పైసీ ఫుడ్. ఈరోజు ఇంట్లో ఎంతో టేస్టీగా సింపుల్గా బ్రెడ్ బజ్జీ ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను. ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను, మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. జీలకర్ర, నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ మిర్చి పౌడర్, నెక్స్ట్ వంట సోడా, తర్వాత అల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులో 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. కలిపి 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత మిల్క్ బ్రెడ్ తీసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. స్టవ్ పైన ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బ్రెడ్ తీసుకొని ఆ పిండిలో ముంచి ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఏం లేదండి, ఇలా ఇంట్లో సింపుల్ రెసిపీతో బ్రెడ్ బజ్జీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా మన బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.